హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్దీకరమైన రాగి లడ్డు చేస్తున్నాము. ముందుగా అయితే మనం ఒక కప్పుని కొలతగా తీసుకోండి. కప్పుతో ఒక కప్పుడు రాగులని నేను తీసుకున్నాను. ఈ రాగులు మనకి సూపర్ మార్కెట్లో కానీ మన ఇంటి దగ్గర ఉన్నవైతే శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో మనం ఈ రాగుల్ని వేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని దోరగా వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. సో మనం వీటిని కలుపుకుంటూ అలాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇవి మనకి ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవాలంటే ఒక 3-4 నోట్లో వేసి చూడండి. ఇవి శబ్దం కొంచెం టప్మని సౌండ్ వస్తే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు అనమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక పావు కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. ఈ మినప్పప్పు వేయడం వల్ల మనకి లడ్డు అనమాట చాలా టేస్టీ కూడా, అలాగే హెల్దీ కూడా అనమాట. సో ఒక పావు కప్పు అనమాట తీసుకొని వీటిని కూడా కొద్దిగా దోరగా వేయించి తీసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దానిలోనే మనం ఒక కప్పు రాగులను తీసుకున్నాం కదా, అదే కప్పుతో బెల్లాన్ని కూడా సేమ్ ఒకే కప్పు తీసుకోవాలి. మీరు కానీ లడ్డు కానీ కొద్దిగా గట్టిగా రావాలన్నా, స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే బెల్లం అనేది 1.5 వరకు తీసుకోండి. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. సో ఇలా వేసుకున్నాక దీని అంతటిని కలిపి మనం ముందే మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండి ఉంది కదా, ఈ పిండి కూడా ఇందులో వేసుకోండి. వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మనకు కొద్దిగా ఉండల్లాగా అనిపిస్తాయి అన్నమాట. సో మనం చేతితో దీన్ని బాగా కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, కాకపోతే మనం కొలత అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో మనం ఈ విధంగా మెత్తగా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తగినంత నెయ్యి అనేది వేడి చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఈ వేడిగా ఉన్న నెయ్యిని వేసుకుంటూ మనం లడ్డూని ఇలా కొద్దిగా చేసుకోవాలండి. ఒకేసారి నెయ్యి వేయడం వలన లడ్డు అనమాట బాగా లడ్డు రాదు, ఇరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకే మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టి పక్కన పెట్టుకోండి. మిగతా లడ్డులన్నీ కూడా అలాగే నెయ్యిని యాడ్ చేసుకుంటూ చుట్టుకోవాలి. మీరు లడ్డు అనేది గట్టిగా రావాలన్నా లేదా స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకుంటే లడ్డు కూడా గట్టిగా వస్తుందన్నమాట. సో నేనైతే 1 కప్పే తీసుకున్నాను. అంతేనండి, మనం ఎంతో హెల్దీకరమైన రాగి లడ్డు అనేది రెడీ అయిపోయినట్టే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ముసలోళ్ళు కూడా తినొచ్చండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు. బాయ్.